రాజమండ్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎక్కడైతే మృతి చెందారో అక్కడికి భారీగా క్రైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలందరూ కూడా భారీగా చేరుకున్నారు. ఇక్కడక్కడ శాంతి ర్యాలీని కూడా ప్రకటిస్తున్నారు. మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా అరెస్ట్ అయ్యారు. హర్ష కుమార్ ని వెంటనే రిలీజ్ చేయాలని కూడా వాళ్ళంతా కోరుతున్నారు. దీనికి సంబంధించి డిమాండ్ కూడా చేస్తున్నారు. ఇటు కే పాల్ కూడా స్పందించారు. ఖచ్చితంగా కనుక హర్ష కుమార్ ని రిలీజ్ చేయకపోతే తను కూడా వచ్చి ర్యాలీలో పాల్గొంటారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక రాజమండ్రిలో హై టెన్షన్ వాతావరణం కారణంగా దీనికి సంబంధించి మొత్తం పాస్టర్లతో పాటు క్రైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలు, ఇక క్రిస్టియన్ ఫాలోవర్స్ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా వారందరినీ వెనక్కి తిరిగి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అందరినీ అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దాదాపు 100 మంది వరకు కూడా పోలీసులు అక్కడికి మోహరించారు. ఇక మధ్యాహ్నం 3 గంటల 4 గంటల మధ్యలో మాజీ ఎంపీ హర్ష కుమార్ ని పోలీసులు అరెస్టు చేశారు. మరి అరెస్టు చేసి ఎక్కడికి తీసుకువెళ్లారంటూ కూడా క్రైస్తవ నేతలు, క్రైస్తవ సంఘాలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి కే పాల్ కూడా స్పందించారు. ఒకవేళ కనుక ఎంపీ హరీష్ కుమార్ ని రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా తను కూడా వచ్చి ర్యాలీలో పాల్గొంటారని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్య అంటూ కూడా ఇటు క్రైస్తవ నేతల్లో కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇటు హర్ష కుమార్ కూడా అదే రీతిలో వీడియోలు అప్లోడ్ చేయడం. ఇక దానికి సంబంధించి ఈ రోజు 4 గంటలకి ఎక్కడైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందారో అక్కడికి క్రైస్తవ నేతలందరూ రావాలంటే కూడా ఆయన నిన్న ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోలో 4 గంటలకి ప్రతి ఒక్కరు కూడా రావాలి, శాంతి ర్యాలీలో పాల్గొనాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక దీని కారణంగా 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మాజీ ఎంపీ హర్ష కుమార్ ను రాజమండ్రి పోలీసులు అరెస్టు చేశారు. కావాలని అరెస్టు చేశారు. మేము ఇక్కడ ఎటువంటి ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొనాలనుకోలేదు, కానీ శాంతి ర్యాలీ చేపట్టాలనుకుంటే పరిస్థితి ఈ విధంగా ఉందంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా దీన్ని యాక్సిడెంట్ అని నమ్మటం లేదు. న్యాయం జరిగే వరకు క్రైస్తవులు అందరూ కూడా పోరాడదాం. నాయకత్వం చాలా బాధాకరమైన రీతిలో నాన్నగారు ఈ రకంగా అక్కడ పరిస్థితి నెలకొంది. అయితే ఇక హర్ష కుమార్ అరెస్ట్ పై కే పాల్ కూడా స్పందించారు. అరెస్ట్ అప్రజాస్వామికమని కూడా కే పాల్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కేస్తారా? తక్షణమే హర్ష కుమార్ ను రిలీజ్ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ కనుక రిలీజ్ చేయకపోతే తాను కూడా వచ్చి ర్యాలీలో పాల్గొంటానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇది యాక్సిడెంట్ అంటూ కూడా పోస్ట్ మార్టం రిపోర్టు, అలానే ప్రతి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా బయటపెట్టారు పోలీసులు. అయితే ఇది ముమ్మాటికి హత్య అంటూ కూడా మాజీ ఎంపీ హర్ష కుమార్ ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. అలానే ఏఐకి సంబంధించి కూడా ఏఐ కూడా ఇది హత్య అంటుందంటూ కూడా ఆయన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఇక ఇప్పుడు అక్కడ రాజమండ్రిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి అక్కడ స్థానికులు, క్రైస్తవ నేతలందరూ కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి అసలు అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఈ రోజున ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినారు, ఆ స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్కి క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా ఒక పిలుపునిచ్చారండి. అదే నిన్న ఏదైతే గుడ్ ఫ్రైడే జరిగిందో ఆ గుడ్ ఫ్రైడే ముగింపు ప్రార్థన తర్వాత అరే మన పాస్టర్ చనిపోయాడు, పాస్టర్ గారు చనిపోయినటువంటి స్పాట్కి వెళ్ళి ఒక ఇట్స్ క్రిస్టియన్ ట్రెడిషన్, ఖచ్చితంగా కూడా కొవ్వొత్తులు అనేది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసం, అక్కడ కొవ్వొత్తు అనేది వెలిగించి రెస్ట్ ఇన్ పీస్ అని అనుకోవడం అదొక క్రైస్తవ విశ్వాసం. అలాంటి మా విశ్వాసం మీద ఈరోజు దెబ్బ కొట్టేశారండి. అరే ఎంత దారుణమైన పరిస్థితి అంటే
ఒక పాస్టర్ గారు చనిపోయారండి, పోనీ యాక్సిడెంట్ అనుకుందాం, మర్డర్ అనుకుందాం, పోనీ ఏదన్నా అనుకుందాం. పోలీసులు ఇది మర్డర్ కాదు అని అంటున్నారు, పోనీ యాక్సిడెంట్ అంటున్నారు. మనిషి అయితే చచ్చిపోయిన మాట వాస్తవమే కదా. చనిపోయినటువంటి ఆ మనిషి ఎక్కడైతే చనిపోయారో ఆ స్పాట్కి వెళ్ళి కనీసం మేము క్యాండిల్ వెలిగించే స్వేచ్ఛ మాకు లేదండి. ఇంత దురదృష్టమైన పాలన ఇండియాలో నడుస్తుందండి, ఇంత దారుణం అండి. అసలు ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే పాస్టర్లను కొట్టారండి, క్యాండిల్ లాగేసుకున్నారండి, ఫ్లెక్స్లు చింపేశారండి, ఆడవాళ్ళని కొట్టారండి, మగవాళ్ళని కొట్టారండి, పిల్లల్ని ఇసిరేశారండి. ఎంత దారుణమైన పరిస్థితి జరిగిందంటే ఈరోజు అసలు ఎమర్జెన్సీ టైంలో కూడా ఇటువంటి పొజిషన్ ఎప్పుడు చూడలేదండి భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళ పాలన కూడా ఇలా లేదండి భారతదేశంలో. మొట్టమొదటిసారి అండి ఇంత దారుణమైన పరిస్థితి భారతదేశంలో ఎప్పుడూ చూడలేదండి. ఇది చాలా దురదృష్టకరం. పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక్కడికి అందరినీ ఆయన మర్డర్ని ఖండిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, సెక్యులర్ భావాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చి ఆయన మర్డర్ని ఖండిస్తూ క్యాండిల్ వెలిగించి నివాళులు అర్పించమని హర్ష్ కుమార్ గారు పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున హైదరాబాద్ నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, కాకినాడ నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తరలి ఈరోజు ప్రవీణ్ గారిని మర్డర్ని ఖండిస్తూ ఇక్కడ క్యాండిల్ వెలిగించడానికి వచ్చారు. పొద్దున్నుంచి కూడా ప్రభుత్వం పోలీసుల్ని వాడుకుని కవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఫ్లెక్స్లు కట్టాం, తీయించేశారు, వాళ్ళు పట్టుకుపోయారు, మా కార్లు సీజ్ చేశారు పొద్దున్నుంచి. కాబట్టి కవ్వింపు చర్యలు, ఎలాగన్నా కవ్విస్తే మేమేదో చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేద్దామని చెప్పి ఆఖరికి 4 గంటలకు 1 గంట ముందు ప్రశాంతంగా కూర్చున్న హర్ష్ కుమార్ గారిని వచ్చి మా ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళిపోయి ప్రతి 10 నిమిషాలకి ప్రతి పావు గంటకి ఓ పోలీస్ స్టేషన్ తిప్పుతున్నాం. ఎందుకెంత ఓవర్ యాక్షన్? అనవసరం కదా. మేమేమంటామంటే శాంతియుతంగా అక్కడ ఒక క్యాండిల్ వెలిగిస్తాం, పోలీసుల్ని నిష్పక్షపాతంగా ఆ ఇన్వెస్టిగేషన్ చేయమని కోరుతున్నాం. అది చేయట్లే. మీరు మీ పని చేస్తే ఈ గొడవ లేదు కదా. మళ్ళా దానికి తోడు ప్రవీణ్ గారి క్యారెక్టర్ అసాసినేషన్. వాళ్ళ గవర్నమెంటు ఈ హత్య వల్ల బ్యాడ్ అయిందని చెప్పి ప్రవీణ్ గారిని ఒక తాగుబోతు కింద, ఆయన క్యారెక్టర్ని అసాసిన్ చేసి ఆయన ఒక తాగుబోతు కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. చాలా తప్పు. కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను, మీకు ఒక పులి చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి చనిపోతే చనిపోలేదు, ఆయనకి ఏదో చిన్న గాయం జరిగితే ప్రమాదంలో ఇరుక్కుంటే అందరూ ప్రార్థనలు చేశారు, అందరూ పూజలు చేశారు, అందరూ మాస్క్ వెళ్ళారు. అటువంటిది ఒక మంచి సామరస్యమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరి దాన్ని దాటి మత విద్వేషాలు ప్రోత్సహించేది కూటమి ప్రభుత్వం. కాబట్టి మతానికి కులానికి సంబంధం లేకుండా ఒక మనిషి చచ్చిపోయాడు. ప్రవీణ్ అన్నిటికన్నా ముందు ఒక మనిషి. కాబట్టి ఆ మనిషి చచ్చిపోయాడు, దాన్ని ఖండిస్తూ అందరూ క్యాండిల్ వెలిగించడానికి వచ్చాం. ప్రశాంతంగా వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. నా వెనకాల వాళ్ళు అయితే పంజాబ్ నుంచి వచ్చారు చూసి. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఒకటే, నిష్పక్షపాతంగా చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, దోషుల్ని పట్టుకోండి, ఒక నమ్మకం క్రియేట్ చేయండి. అప్పుడు ఇంత రాద్ధాంతం జరగదు కదా. ఎప్పుడైతే హర్ష్ కుమార్ గారిని అరెస్ట్ చేసి లేదంటే ఈ రకమైన కవ్వింపు చర్యలు తీసుకుని దీన్ని అణిచివేద్దామని చూస్తారో ఖచ్చితంగా దీనికి 100 రెట్లు ఇది వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోండి, ఎంత అణిచివేస్తే అంత ఉవ్వెప్పిన వస్తుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేసి దోషులను శిక్షించమని కోరుతాం. हम पंजाब से आए, हमें पता चला कि ऐसे पास्टर जी को मार दिया है, तो बहुत दुख की बात है. लेकिन जो हमारा परमेश्वर है वो भला परमेश्वर है. कितने मारोगे? हज़ारों लोग हैं, ये सब प्रभु के हैं, ये ख़त्म होने वाले नहीं हैं. और मैं पंजाब से आया हूँ, मैं विनती करता हूँ सरकार को कि ये काम बंद करो, ऐसे नहीं होना चाहिए. पंजाब एसोसिएशन से वाइस प्रेसिडेंट हूँ. हम परिवार के और अपने पास्टर भाइयों के साथ हैं. तो जो उनके बच्चे हैं, बीवी हैं, उनको तसल्ली देते हैं कि जो प्रभु यीशु के नाम से शहीद होते हैं, सबसे ऊंचा पदवी, सबसे ऊंचा दर्जा उन्हीं का है.
तो मारने वाले एक दिन न्याय के सामने आएंगे। उनको मैं चेतावनी देनी चाहता हूं, वो अपने पाप से तौबा करें, अंगीकार करें, नहीं तो नरक में जाएंगे। तो सरकार से मैं बोलता हूं, ऐसे गुंडों को नथ पाएं और उनको संभालें। ఈరోజు ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ అన్న పిలుపు మేరకు ఎక్కడైతే ప్రవీణ్ పగడాలన్న గారిని మృతదేహం దొరికిందో అక్కడ కొవ్వొత్తుల నిరసన తెలపటకు పిలుపునిచ్చిన మేరకు గుంటూరు నుంచి ఈ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడికి వస్తే క్రైస్తవుల పక్షాన గొంతు ఎత్తుతున్న గౌరవనీయులు మా క్రైస్తవ నాయకుడు హర్ష్ కుమార్ అన్నని అరెస్ట్ చేసి స్టేషన్లు తిప్పుతున్నారు. ప్రభుత్వాలారా ఆలోచన చేయండి. దయచేసి హర్ష్ కుమార్ అన్నని వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే క్రైస్తవులు మీరు అనుకుంటున్నట్టు 2% ఉండొచ్చావు, కానీ ఈ క్రైస్తవ ఏరులు అన్ని కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు, మైనార్టీస్లో కూడా అన్ని కులాలు వెళ్ళిపోయింది. ఒక్కసారి కనుక మేము పెగలిస్తే, మా క్రైస్తవ బలం కనుక చూపిస్తే, క్రైస్తవుల ఏడుపు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. క్రైస్తవులు రక్తం మొరపెడుతుంది. ఇక్కడ ఎంతో కొన్ని వేల మందికి సహాయం చేసే ప్రవీణ్ పగడాలను చంపితే చాలామంది మా క్రైస్తవుల్లోనే అమ్ముడుపోయే నాయకులు ఉన్నారు. కాబట్టి మాకు అమ్ముడుపోయే నాయకుల వెంట మేము ప్రాణ త్యాగాన్ని చేయడానికైనా అవసరమైతే హర్ష్ కుమార్ అన్న చెప్పిన మాటలను చేతపుచ్చుకొని హర్ష్ కుమార్ అన్న వెనక నడతాను చూస్తున్నాం. అలాగే ఈ ఉద్యమాన్ని అణచాలని, ఈ ఉద్యమాన్ని ఆపాలని ఖమ్మంలో అజయ్ బాబు గారు అరెస్టు, లేదంటే హర్ష్ కుమార్ అన్న పిల్లల మీద ఫోన్ కాల్ బెదిరింపులు మీరు తక్షణం ఆపాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీరు మా నిరసనలు ఆపుతున్నారు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, క్రైస్తవుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు క్రైస్తవులను అడ్డుకుంటున్నారు? ఓపెన్గా చెప్పండి. మాకు హక్కు లేదా? మేము భారతీయులం కాదా? మేము ఓటులేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో మీరు గద్దెనెక్కారే. మీ గద్దెనెక్కిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 19, 24, 25, 26 మత స్వేచ్ఛ ఇచ్చింది కదా, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది కదా. ఎందుకు మా గొంతులు నొక్కాలనుకుంటున్నారు? ప్రభుత్వాలు గమనించండి. మీరు పదే ఇది వైసీపీ వాళ్ళు చేశారని రాజకీయ కుట్ర చేస్తున్నారు. మాకు వైసీపీలతో సంబంధం లేదు, ఏ పార్టీలతో సంబంధం లేదు. దయచేసి ఈ ప్రవీణ్ పగడాలన్న హత్యని, లేకపోతే ఆ మృతి పట్ల మాకున్న అనుమానాలన్నీ మీరు డౌట్ క్లియర్ చేయాలి. 2, క్రైస్తత్వం మీరు వంచితే వణిగేది కాదు, ఇది ముంచుకొచ్చే ఉప్పిన సిద్ధాంతం. ఇది ముంచుకొస్తుంది. ఒక రోజు ఈ రాష్ట్రాన్ని ఈ 4 సంవత్సరాల్లో ఏకం చేస్తాం. అవసరమైతే వచ్చి చూడండి. మా ముందుకు వస్తే మా మంద బలం ఏందో చూపిస్తాం. మేము అక్కడ ఖచ్చితంగా అతసాక్షి రుధిర స్తూపాన్ని మా క్రైస్తవులు చిహ్నంగా, మా క్రైస్తవ నాయకుడైన ప్రవీణ్ అన్న పగడాల హత్య సాక్షిగా నిర్మించబోతున్నాం. త్వరలో చలో ఢిల్లీ కూడా పిలిపించబోతున్నాం. రేపు నెలలో జరిగే గుంటూరు రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా వేలాది మంది గుంటూరు కథలు రావాలి. క్రైస్తవ బలం చూపిస్తానని తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇంతవరకు ఆగలేదు. ఇది ఇప్పటి నుంచే ప్రారంభమైంది. మా నిరసనలు, మా ర్యాలీలు జరుపుకొనిచ్చి మా గోడు వింటే అందరికీ బాగుంటుంది. లేదంటే క్రైస్తవులు ఏందో చూపిస్తాం, రుజువు చేస్తాం. క్రైస్తవులారా కదలండి. పిరికివాడికి పరలోకం లేదని బైబిల్ చెప్పింది. ఎవడు పిరికిలాగా ఉండదు. కొన్ని వందల వేల మంది స్త్రీలు వచ్చారు ఈరోజు. మీ సంఘాల్లో కొంతమంది స్త్రీలు పిరికితనంగానే ఉంటున్నారు. స్త్రీలు రోడ్డు మీద రానిలేదు. ఈరోజు వచ్చిన స్త్రీలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా నిరసన, మాకు ఉన్న బలం, మాకున్న అంటే ఐక్యత హర్ష్ కుమార్ అన్నకి తెలియజేస్తూ, హర్ష్ కుమార్ అన్నకి మా మద్దతు తెలియజేస్తూ ఆయన వెంటనే క్షేమంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.